25 స్థానాల్లో ఎన్డీఏ కూటమి లీడింగ్ లో కొనసాగుతోంది. సో రుద్రం గారు ఒకటి కామెంట్ అబౌట్ బీహార్ అండ్ రామ్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్ కి. యాక్చువల్లీ రిషి గారు 9 కి నేను ప్లీజ్ మీరు చెప్పేసి వెళ్ళండి, మీరు మాట్లాడి కామెంట్ చేసేసి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఒకటి, బీహార్ లో మాకు మంచి రిజల్ట్ కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ప్రజలు బీహార్ లో మాకు అధికారాన్ని ఇస్తున్నారు. అది సంతోషకరమైనటువంటి విషయం. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా వీఆర్ హోపింగ్ మాకున్నటువంటి పర్సంటేజ్ ఇంకొద్దిగా ఓట్ షేర్ పెరుగుతుంది అని మేము భావిస్తున్నాము. సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులుగా కిషన్ రెడ్డి గారు దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు ఒక్క సికింద్రాబాద్ పార్లమెంట్ లోనే పెట్టారు, అభివృద్ధి చేస్తున్నారు. బట్ ఎంపీగా వారు చేసే దానికంటే ఎప్పుడైనా కూడా రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అది అందరికి కూడా తెలుసు. సో మేము చేసే అభివృద్ధి పరోక్షంగా కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తారు. థ్యాంక్ యూ రుద్రం గారు. రామ్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారా? బిఫోర్ యూ గో. జూబ్లీ హిల్స్ కి 40,000 కోట్లు ఇచ్చారు. అసలు ఏమన్నా థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉంది. బట్ మెజారిటీలో వాళ్ళిద్దరికి 8,864 ఓట్లు బీఆర్ఎస్ కి వస్తే కాంగ్రెస్ కి 8,926 వచ్చాయి. జస్ట్ 62 ఓట్లు మాత్రమే లీడింగ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొనసాగుతున్నారు. ఇటు బీహార్ చూస్తే మాత్రం ఎన్డీఏకి 122 కావాల్సిన మ్యాజిక్ నెంబర్ దాటేసి 128 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతుంటే మహాగఠబంధన్ కేవలం 65 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఎన్నో పార్టీల్ని తన స్ట్రాటజీలతో గెలిపించి తన వ్యూహాలతో నడిపించిన జన స్వరాజ్ పార్టీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో కొనసాగుతోంది. సో దాదాపుగా బీహార్ తీర్పు అయితే ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్పాయో దానికి దగ్గరగానే వచ్చేసినట్టే కనిపిస్తోంది. దానికి మరి ఎన్డీఏ ఏమి చేసి ఏం మంత్రం వేసి బీహార్ ఓటర్లను ఆకర్షించగలిగింది? గెలుపు మాదే అని చెప్పిన ఆర్జేడీ తేజస్వి యాదవ్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు అంత దాదాపుగా సగం కన్నా వెనకాలకి ఎందుకు ఉండిపోయారనేది కూడా మనం మాట్లాడదాం. కమింగ్ బ్యాక్ టు జూబ్లీ హిల్స్, మొదటి నుంచి కూడా జూబ్లీ హిల్స్ తీర్పు మీద సర్వత్రా ఉత్కంఠ. అంటే ఒక టైంలో దాదాపుగా హోరాహోరీ, మొదట్లో బీఆర్ఎస్ ఏమో లీడింగ్లో ఉందని, తర్వాత హోరాహోరీ, చివరికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది, బీజేపీ అసలు పిక్చర్లో లేకుండా బయటకు వెళ్ళిపోయిందని. ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే తొలి రౌండ్ అయ్యేటప్పుడే కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయి. ప్రస్తుతం కౌంటింగ్ స్టేషన్ దగ్గర మా కరెస్పాండెంట్ శశి లైవ్లో సిద్ధంగా ఉన్నారు తొలి రౌండ్ వివరాలు మనకు అందించడానికి. శశి, ప్రజెంట్ రెండో రౌండ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే రెండో రౌండ్ కూడా కాసేపటి క్రితమే పూర్తయినట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. రెండో రౌండ్లో కూడాను కాంగ్రెసే ఆధిక్యంలో ఉన్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది. సుమారుగా రెండో రౌండ్లో 127 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నట్టుగా అప్డేట్ అయితే ప్రజెంట్ వస్తుంది. అయితే ఇప్పటివరకు మొదటి రౌండ్ కంప్లీట్ అయినప్పుడు మొదటి రౌండ్లో సుమారు 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు షేక్పేటకు సంబంధించినటువంటి డివిజన్లో ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సో సుమారుగా 42 వరకు కూడా పోలింగ్ బూత్ ఉన్నటువంటి నేపథ్యంలో సో రెండు రౌండ్లకు సంబంధించినటువంటి ప్రజెంట్ ఇప్పుడు కౌంటింగ్ నడుస్తుంది. రెండో రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 127 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నట్టుగా ప్రస్తుతం ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఇక షేక్పేటకు సంబంధించిన డివిజన్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత అనంతరం వెంగళరావు నగర్కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. సో ఇప్పటి వరకు కూడా అభ్యర్థులు ఎవరికి వారే తమ గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి ప్రతి రౌండ్కి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఉత్కంఠ రేపుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి రేపిస్తున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ, ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్, ఈ ఇద్దరు కూడాను తమ బలాబలాలను పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా తాము గెలుస్తామంటూ కూడా ఒక భరోసాతో ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో వస్తున్నటువంటి ఫలితాలు ప్రజెంట్ ఇప్పుడు ఉత్కంఠ రేపుతూ ఉన్నాయి. ఇప్పటికే 2 రౌండ్లు పూర్తయ్యాయి. సుమారుగా 10 రౌండ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా పూర్తవుతుంది కాబట్టి సో ఇప్పుడు 2 రౌండ్లు పూర్తయ్యాయి. 2 రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొదటి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యం కాంగ్రెస్ పార్టీకి వస్తే రెండో రౌండ్లో సుమారుగా 127 ఓట్ల ఆధిక్యం ప్రజెంట్